ఒక ప్రముఖ సినీ నటి ఒక చిన్న మాట అనడం జరిగింది సాయిబాబా విషయంలో, అది కూడా మీరు చూడడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అసలు ప్రముఖ సినీ నటి అనడమే తప్పు. వాళ్ళంతా నటులు. ప్రముఖులు ఎందుకమ్మ, దేనికి ప్రముఖులమ్మ? వీళ్ళు నటించడంలో ప్రముఖుల. అట్లా నటించడంలో ప్రముఖుల మాటలు మనం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉంది? ఏమి నాలెడ్జ్ ఉందని మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు సనాతన ధర్మం అనేటటువంటిది ఎటర్నల్ ధర్మ, అది ప్రపంచం మొత్తానికి ఉన్నది. వాడు ముస్లిం అవ్వు, క్రిస్టియన్ అవ్వు, సనాతన ధర్మ పరాయణుడు హిందువు, వాడు ధార్మికంగా జీవిస్తే వాడు గొప్పవాడే. వాడు గొప్పవాడే. సాయిబాబాని గురించి వీళ్ళకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఎంతమంది బాబాలు, ఎంతమంది పీఠాధిపతులు సమాజంలోకి వచ్చి సామాన్య ప్రజలను హక్కున చేర్చుకుని వాళ్ళకి కావలసిన జీవన విధానాన్ని అందించి వాళ్ళని ప్రేమతో వాళ్ళ సమస్యలను పరిష్కరించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందులో మొట్టమొదటిగా పెద్దపీట వేయవలసింది షిరిడీ సాయిబాబాకే. ఆయన ప్రేమను పంచాడు, అమృతాన్ని పంచాడు, అందరికీ జీవితాలను ఇచ్చాడు. ఎంతమందికి జీవితాలు ఇవ్వకపోతే ఇంతమంది నమ్మి వెళుతున్నారమ్మా? ఎంతోమందికి ఎన్నో రకాల నిదర్శనాలు ఉండకపోతే వీళ్ళందరూ వెళతారా? ఇవన్నీ మూర్ఖులు మాట్లాడే మాటలు, మిడిమిడి జ్ఞానంతో వచ్చే మాటలు. ఇది చాలా తప్పు. కబీరు ఎవరమ్మా? రాముడిని ఎందుకు పూజించాడు? మనం అందరం కూడా గౌరవించాడు. అబ్దుల్ కలాం గారు ఎవరమ్మా? ముస్లింలు గొప్పవాళ్ళు లేరా? హిందువుల్లో చెడ్డవాళ్ళు లేరా? ఈ భావనలు మనలో మారాలమ్మా. ఏ జాతివాడని కాదు చూడదు, వాడు మానవ ధర్మం ఉన్నవాడా కాదా అని ఇది చూడాలి. అందరిలో హిందువులనందరిలో మానవ ధర్మం ఉందా? మానవత్వం ఉందా? ఎంతమంది దారుణాలు చేయటం లేదు? ఎంతమంది దురాఘాతాలకు పాల్పట్టలేదు? మహమ్మదీయులు ఎంతమంది గొప్పవాళ్ళు లేరు? క్రైస్తవులు ఎంతమంది గొప్పవాళ్ళు లేరు? ఇవన్నీ మానవుల యొక్క ఏమంటారు, కుక్కమూత పిందెలు అంటారే, మరుగుజ్జు ఆలోచనలతో పుట్టిన వాళ్ళే. కాబట్టి ఇవన్నీ తీసుకోకూడదు. మతం అనేటటువంటిది వైయక్తికం, ధర్మం అనేది యూనివర్సల్. అర్థమైందా? కాబట్టి మతం అనేటటువంటి కూడని స్థితి నుండి, మళ్ళీ చెప్తున్నా, మతము అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి రావాలి. ఈ మత ఆవేశాలు మానేసి అందులో ఉన్న మానవుల్లో ఉన్న మాధవుడిని చూడగలిగే స్థితికి వస్తే ఏమంటారు? కేశవం ప్రతిగచ్చతి. ఇప్పుడు మనం చేసే ప్రతి నమస్కారం ఎవరికి చేరుతుంది? నువ్వు అల్లాహ్కి నమస్కరించినా, ఎవరికి నమస్కరించినా వాళ్ళ మతాల్లో వాళ్ళు ఏదో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల కంటే కల్పితాలు, మనకు రామాయణంలో కల్పితాలు పెట్టలేదా? మహాభారతంలో కల్పితాలు పెట్టలేదా? అలాగే బైబిల్లోను, ఖురాన్లో ఎన్నోసార్లు కల్పితాలు మానవులు సృష్టించారు. ఇది మానవులు సృష్టించిన మాటలు, ఇవన్నీ దేవతలు ఎవరు సృష్టించిన మాటలు కాదు. అందుకని మానవులు ఇవాళ గ్లామర్ మీద పడి వస్తున్నారు అందరూ. ఆ గ్లామర్ కోసం రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు నన్ను అందుకే మాట్లాడించొద్దని చెప్పి అయినా మీరు మాట్లాడించారు. నాకు మాట్లాడమే ఇష్టం లేదు. నేను మాట్లాడితే ఇంకొక టీవీ వాడి దగ్గరికి వెళ్తారు. ఆమె మాట్లాడారు సత్యవాణి గారు, మీరేమంటారండి అని మళ్ళీ మీరు అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఇంకోటి మాట్లాడు. ఎందుకు ఇవన్నీ? పెద్దలు ఏది ఆచరించారో అది ఆచరిస్తే చాలని చెప్పాడు శ్రీకృష్ణుడు. మన ఋషుల మార్గం ఏది ఉందో ఆ మార్గంలో నడవమని చెప్పారు. మనందరూ ఋషుల మార్గంలో నడుస్తున్నాం. ఋషులు చెప్పింది మనకు ప్రమాణికం, కానీ మానవులు చెప్పింది, పండితులు చెప్పింది, శాస్త్రులు చెప్పింది ప్రమాణం కాదు. ఋషివాక్యం మనకి ప్రధానం. For more videos like this, subscribe Big TV channel.